ఈసారి ఎంపీ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తదా అంటే, పోటీ చెయ్యదేమో అన్న ఊహాగానాలు మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. రీజన్ గూడా ఉంది. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, ఎలక్షన్స్‌కి ముందు బీఆర్ఎస్ పార్టీ యాక్చువల్‌గా బానే పనిచేసినప్పటికీ అంటే, వాళ్ళకనిపిచ్చింది మేము బానే పనిచేసామని వాళ్ళకనిపిచ్చినప్పటికీ, కరెక్ట్‌గా ఎలక్షన్ టైంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. దాంతో జనాలందరికి అర్థమైంది. ఓహో! ఇన్నేళ్ళు వీళ్ళు చేసిన పనిదా? సో, మొత్తం అన్నీ ఫేకులేనా? పై బంగారపూతేనా? మొత్తం లోపల ఏమీ లేదా? మేడిగడ్డ గూడా మేడిగడ్డే కాదు మొత్తం వీళ్ళ పాలన గూడా మేడిపండు పాలనేనా? అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అండ్ ఇకపోతే ఆ పార్టీనైతే మొత్తానికి అసలు ఉనికి లేకుండా అయితే చేశారు. అండ్ వాళ్ళకింకా షాక్‌ల మీద షాక్ ఏంటంటే ఇప్పటికిప్పుడు వాళ్ళ పార్టీ చేసినటువంటి ఘనకార్యాలన్నీ చూసిన తర్వాత సొంత ఎమ్మెల్యేలు, సొంత నాయకులే వామ్మో! వీళ్ళు ఇలాంటి వాళ్ళా అని చెప్పేసి భయపడి వేరే పార్టీలోకెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్‌లోనో ఇంకా దేంట్లోనో కలుస్తున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక అసలు విషయానికొస్తే హనుమంతరావు గారు ఈ మధ్య ఈసీకి ఒక లేఖ రాశారు. ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ పైన నాట్ ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నిటికి కలిపి అవినీతికి పాల్పడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వం. అండ్ వీళ్ళు 2.5 లక్షల కోట్ల వరకు అప్పులు మిగిల్చారు. ఆ అప్పులు తీర్చేంత వరకు అంటే 2035 ఎలక్షన్స్ వరకు కూడా వాళ్ళు పోటీ చేయడానికి వీల్లేదు. ఈసీకి ఇంకా ఏమైనా గట్టిగా మాట్లాడితే అసలు వాళ్ళ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేసే హక్కు ఈసీకి ఉంది అని ఆయన గుర్తు చేశారనమాట. మరి చూద్దాం ఈ ఎంపీ ఎలక్షన్స్‌లో మేబీ పోటీ చేస్తదో లేదో. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ అయితే పోటీ చెయ్యదు అని చెప్పి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే పోటీ చేసినా వేస్టే వాళ్ళకి ఓట్లేసే వాళ్ళు ఎవరు లేరు అని బయట ఉన్న వార్తలనమాట. అంటే ఒక్కసారి నమ్మకం అనేది పోయిన తర్వాత మనుషులకి ఇంకెప్పుడు కలగదు. జనాలు కూడా అంతే పాపం గుడ్డిగా నమ్మేశారు. కాకపోతే వీళ్ళు చేసినటువంటి అవినీతినంతా చూసిన తర్వాత అమ్మో! ఇలాంటి వాళ్ళా బాబోయ్! ఇన్నకాలం మనం భరించింది అని చెప్పి సొంత పార్టీ వాళ్ళే మనకు తెలియకుండా ఇన్ని చేశారా అని చెప్పేసి భయపడి వెళ్ళిపోతున్నారు. బట్ ఇంకా కూడా పాపం కొంతమంది పిచ్చి అభిమానులు ఉంటూనే ఉన్నారు. ఇక అది వాళ్ళ కర్మ. దాన్ని మనం ఏమీ చేయలేము. కాకపోతే ప్రెజెంట్ అయితే బీఆర్ఎస్‌కి అయితే ఇంకా ఉనికి లేదు. అండ్ ఇక మీదట కూడా రాదు. అండ్ వేరే రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు ఆల్రెడీ తప్పించుకొని వచ్చేసారు. ఇటు ఆంధ్రాలో పోటీ చేయట్లేదు. అటు మహారాష్ట్రలో కూడా సర్దుకొని వచ్చేసారు. ఢిల్లీలో నుంచి కూడా వాళ్ళ ఆఫీస్ ఏదో తెరిస్తే అది కూడా సర్దుకొని ఇంటికొచ్చేసారు. ప్రెజెంట్ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే గట్టిగా మాట్లాడితే ఎక్కడి నుంచి నొక్కుతారో తెలియకుండా ఉన్న దాంట్లో తృప్తి పడదాం, సైలెంట్‌గా కూర్చుందాం అని చెప్పేసి అలా ఉన్నట్టుంది. నాకు తెలిసి ఇకపోతే ఇంక మళ్ళీ వీళ్ళు ఎలక్షన్‌లో పోటీ చేసే దాఖలాలైతే ఇంకా లేవు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఈసీ గనుక వీళ్ళ పార్టీ గుర్తింపును రద్దు చేస్తే ఇక మనకు బీఆర్ఎస్ అనే పార్టీ అసలు కనబడను కూడా కనబడదు. థాంక్ యూ సో మచ్.